ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేపిన వార్త. ఏకంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. ఒకప్పుడు జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అంటూ కర్నూలు వీధుల్లో పోరాటం చేసిన జనసేనానిపై ఇవాళ అదే సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి గన్నవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోయింది. ఒకప్పుడు న్యాయం కోసం పవన్ కళ్యాణ్ను నమ్మిన ఆ తల్లి ఇవాళ ఆయనపైన చీటింగ్ కేసు పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటి? సోషల్ మీడియాలో పబ్లిక్ రియాక్షన్స్ ఎలా ఉందో ఇవాళ క్లియర్గా తెలుసుకుందాం. గన్నవరం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి అత్యంత సంచలన ఆరోపణలు చేశారు. 2017లో కర్నూలులోని ఓ ప్రైవేట్ స్కూల్లో సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆ మరణాన్ని పవన్ కళ్యాణ్ కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఫిర్యాదులోని ముఖ్యాంశాలు చూస్తే మాట మార్చడం, పవన్ కళ్యాణ్ రోజుకో మాట మాట్లాడుతున్నారని, ఒక్కసారి ప్రీతిని రేప్ చేసి చంపారని అంటూనే మరోసారి ఎలాంటి ఆధారాలు లేవని, నిందితులకు క్లీన్ చిట్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకొకటి, నమ్మక ద్రోహం అండ్ చీటింగ్. తన కూతురి కేసును పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయం కోసమే వాడుకొని ఇప్పుడు తమకు నమ్మక ద్రోహం చేశారని చీటింగ్ కేసు పెట్టాలన్నారు. ఇంకొకటి, దాడుల గురించి భయమట. తాను న్యాయం గురించి అడిగినప్పుడల్లా పవన్ కళ్యాణ్ మీడియా ముందు మాట్లాడుతున్నారని, జన సైనికులను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. దీనివల్ల జనసేన నేతలు తనపై దాడులకు దిగుతారేమోనని భయపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. అపోజిషన్ వైసీపీ వర్గం వాదన. అధికారంలోకి రాకముందు సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు హోంమంత్రి పదవి, డిప్యూటీ సీఎం పదవులు చేతికి వచ్చాక నిందితులను ఎందుకు వదిలేశారంటూ ఒక బాధితురాలి తల్లి న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వస్తే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రూలింగ్లో ఉన్న జనసేన కూటమి వర్గం వాదన. ఈ కేసును సిబిఐకి అప్పగించింది కూటమి ప్రభుత్వమే. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, కానీ కావాలని కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వంపై బురద చల్లడం కోసమే బాధితురాలి తల్లిని ముందు పెట్టి ఇలాంటి కంప్లైంట్స్ ఇప్పిస్తున్నారని కౌంటర్లు ఇస్తున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా, ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నా, ఒక గిరిజన ఆడబిడ్డ మరణం వెనుక ఉన్న అసలు నిందితులకు శిక్ష పడాలన్నదే సగటు ఏపీ ప్రజల కోరిక. మరి డిప్యూటీ సీఎం పై వచ్చిన ఈ కంప్లైంట్ మరియు సుగాలి ప్రీతి కేసులో జరుగుతున్న పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. మరిన్ని నిజాయితీ గల పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.